మీ రోజువారీ జీవితంలో జరిగే పనులను ఇంగ్లీష్లో చెప్పడం నేర్చుకుందాం. డే 1లో నేర్చుకున్న V1 సెంటెన్స్ స్ట్రక్చర్ని ఇప్పుడు మనం రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో ప్రాక్టీస్ చేద్దాం. డే 1లో వీడియో చూడకపోతే ముందుగా ఈ వీడియోని చూడండి. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లూయెంట్ టాక్స్ విత్ రాధిక. ముందుగా మన మార్నింగ్ రొటీన్తో మొదలు పెడదాం. వేకప్. I wake up at 6 a.m. నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. గెట్ రెడీ. షీ గెట్స్ రెడీ ఫర్ వర్క్. ఆమె పనికి సిద్ధం అవుతుంది. టేక్ అ షవర్. హీ టేక్స్ అ షవర్ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతి ఉదయం స్నానం చేస్తాడు. గెట్ డ్రెస్డ్. ఐ గెట్ డ్రెస్డ్ ఫర్ వర్క్. నేను పనికి బట్టలు వేసుకుంటాను. డ్రింక్ టీ. దే డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ఉదయం టీ తాగుతారు. మేక్ బ్రేక్ఫాస్ట్. హీ మేక్స్ బ్రేక్ఫాస్ట్. అతను అల్పాహారం తయారు చేస్తాడు. ప్యాక్ లంచ్. వి ప్యాక్ లంచ్. మేము మధ్యాహ్న భోజనం సర్దుకుంటాం. లీవ్ ద హౌస్. వి లీవ్ ద హౌస్ ఎట్ 8 a.m. మేము ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్తాం. ఇప్పుడు వర్క్ అండ్ స్టడీకి వెళ్దాం. గో టు వర్క్. దే గో టు వర్క్ ఎవ్రీ డే. వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్తారు. గెట్ టు వర్క్. ఐ గెట్ టు వర్క్ ఎట్ 9 a.m. నేను ఉదయం 9 గంటలకు పనికి చేరుకుంటాను. సిట్ డౌన్. షీ సిట్స్ డౌన్ ఎట్ హర్ డెస్క్. ఆమె తన డెస్క్ దగ్గర కూర్చుంటుంది. వర్క్ ఆన్. ఐ వర్క్ ఆన్ అ ప్రాజెక్ట్. నేను ఒక ప్రాజెక్ట్ మీద పని చేస్తాను. టేక్ అ బ్రేక్. యు టేక్ అ బ్రేక్ ఎట్ 11 a.m. నువ్వు ఉదయం 11 గంటలకు విరామం తీసుకుంటావు. లుక్ ఫర్. హీ లుక్స్ ఫర్ ఎ ఫైల్. అతను ఒక ఫైల్ కోసం వెతుకుతాడు. రైట్ సంథింగ్ డౌన్. దే రైట్ సంథింగ్ డౌన్. వాళ్ళు ఏదో రాసుకుంటారు. హ్యావ్ అ మీటింగ్. We have a meeting at 10 a.m. మేము ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తాం. చెక్ మెయిల్. హీ చెక్స్ హిజ్ మెయిల్. అతను తన మెయిల్ చూస్తాడు. హెల్ప్ కొలీగ్. ఐ హెల్ప్ మై కొలీగ్. నేను నా సహోద్యోగికి సహాయం చేస్తాను. గో బ్యాక్ టు వర్క్. వి గో బ్యాక్ టు వర్క్ ఆఫ్టర్ బ్రేక్. మేము విరామం తర్వాత తిరిగి పనిలోనికి వెళతాం. టేక్ నోట్స్. వి టేక్ నోట్స్ ఇన్ ద మీటింగ్. వాళ్ళు మీటింగ్లో నోట్స్ రాసుకుంటారు. డిస్కస్ విత్ మై బాస్. ఐ డిస్కస్ ద ప్రాజెక్ట్ విత్ మై బాస్. నేను నా బాస్తో ప్రాజెక్ట్ గురించి చర్చిస్తాను. ఫినిష్ అప్. షీ ఫినిషెస్ అప్ హర్ వర్క్. ఆమె తన పని ముగిస్తుంది. ఇప్పుడు షాపింగ్ అండ్ ఎరెండ్స్ చూద్దాం. మేక్ అ షాపింగ్ లిస్ట్. దే మేక్ అ షాపింగ్ లిస్ట్. వాళ్ళు షాపింగ్ లిస్ట్ తయారు చేసుకుంటారు. గో షాపింగ్. గో టు షాపింగ్ కాదు, గో షాపింగ్. వి గో షాపింగ్ ఆన్ సండేస్. మేము ఆదివారాల్లో షాపింగ్కి వెళ్తాం. లుక్ ఫర్. షీ లుక్స్ ఫర్ అ డ్రెస్. ఆమె ఒక డ్రెస్ కోసం వెతుకుతుంది. చెక్ సైజ్. హీ చెక్స్ ద సైజ్ ఆఫ్ హిస్ షర్ట్. అతను తన షర్ట్ సైజును చూస్తాడు. ట్రై ఆన్. హీ ట్రైస్ ఆన్ అ షర్ట్. అతను ఒక షర్ట్ వేసుకొని చూస్తాడు. హౌ మచ్ ఇస్ దిస్? ఈ షర్ట్ ఎంత?
On sale. Is this shirt on sale? ఈ షర్ట్ డిస్కౌంట్లో ఉందా? Wait in line. They wait in line at the store. వాళ్ళు షాప్లో వరుసలో వేచి ఉంటారు. Pay for. I pay for the groceries. నేను సరుకుల డబ్బు చెల్లిస్తాను. Pay in cash. He pays in cash. అతను నగదుతో చెల్లిస్తాడు. Drop off. I drop off the package. నేను పార్సల్ను ఇచ్చి వస్తాను. Pick up. I pick up the package. నేను పార్సల్ను తీసుకుంటాను. ఇప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫన్ ఫ్రేజెస్ చూద్దాం. హ్యాంగ్ అవుట్. వి హ్యాంగ్ అవుట్ ఆన్ వీకెండ్స్. మేము వారాంతాల్లో కలిసి సరదాగా గడుపుతాం. మీటప్. దే మీటప్ ఆఫ్టర్ వర్క్. వాళ్ళు పని తర్వాత కలుసుకుంటారు. ఫీల్ లైక్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్. నాకు నడవడానికి వెళ్ళాలని అనిపిస్తుంది. సౌండ్స్ గుడ్. దాట్ సౌండ్స్ గుడ్ టు మీ. అది నాకు బాగానే అనిపిస్తుంది. టేక్ అ వాక్. వి టేక్ అ వాక్ ఇన్ ద ఈవినింగ్. మేము సాయంత్రం నడవడానికి వెళ్తాం. గ్రాబ్ అ కాఫీ. వి గ్రాబ్ అ కాఫీ ఆఫ్టర్ వర్క్. మేము పని తర్వాత కాఫీ తాగడానికి వెళ్తాము. బై ద వే హౌ ఈజ్ యూర్ న్యూ జాబ్? అన్నట్టు నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? టాక్ అబౌట్ మై న్యూ జాబ్. ఐ టాక్ అబౌట్ మై న్యూ జాబ్. నేను నా కొత్త ఉద్యోగం గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ఈవినింగ్ అండ్ హోమ్ ఫ్రేజెస్ చూద్దాం. గెట్ హోమ్. ఐ గెట్ హోమ్ ఎట్ 6 PM. నేను సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకుంటాను. టేక్ ఆఫ్. షీ టేక్స్ ఆఫ్ హర్ షూస్. ఆమె తన షూస్ విప్పుతుంది. హీట్ అప్. హీ హీట్స్ అప్ ద ఫుడ్. అతను భోజనాన్ని వేడి చేస్తాడు. క్లీన్ అప్. వి క్లీన్ అప్ ఆఫ్టర్ డిన్నర్. మేము భోజనం తర్వాత శుభ్రం చేస్తాం. టర్న్ ఆన్. ఐ టర్న్ ఆన్ ద టీవీ. నేను టీవీ ఆన్ చేస్తాను. వాష్ ద డిషెస్. షీ వాషెస్ ద డిషెస్. ఆమె గిన్నెలు కడుగుతుంది. రిలాక్స్. దే రిలాక్స్ ఆఫ్టర్ డిన్నర్. వాళ్ళు భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. గో టు బెడ్. షీ గోస్ టు బెడ్ ఎట్ 10 PM. ఆమె రాత్రి 10 గంటలకు పడుకోవడానికి వెళుతుంది. ఫాల్ అస్లీప్. హీ ఫాల్స్ అస్లీప్ క్విక్లీ. అతను త్వరగా నిద్రపోతాడు. కీప్ ప్రాక్టీసింగ్. యూజ్ దీస్ ఫ్రేజెస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. వాచ్ అవర్ V1 lesson before you continue practicing. Subscribe to Fluent Talks with Radhika.